తక్కువ టైంలోనే జబర్దస్త్ ని శాసించే స్థాయికి వెళ్లిన హైపర్ ఆది స్కిట్ వస్తుందంటే చాలు టీవీల ముందు అతుక్కుపోతారు. చిన్న పెద్ద ఆడ మగ తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఆది వేసే పంచుల కోసం ఎదురు చూస్తుంటారు. షో అయిపోయాక కూడా పదే పదే ఆది స్కిట్లను యూట్యూబ్ లో చూసి కడుపుబ్బా నవ్వుకుంటారు. అంతటితో ఆగకుండా ఆ నవ్వులను సోషల్ మీడియాలో ఫ్రెండ్స్ కి షేర్లు చేస్తుంటారు. కేవలం ఆది వేసే పంచుల కోసమే షో చూస్తారంటే ఆది రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. సమాజంలో జరుగుతున్న తప్పులను ఖండిస్తూ సెటైర్లు వేసి నవ్వించడమే ఆది స్టైల్. అలాంటిది ఆది ఎన్నో ఎపిసోడ్స్ నుంచి కనబడ్డం లేదు. దీంతో ఆది జబర్దస్త్ ను వదిలేశారని వార్తలు వచ్చాయి. దీంతో ఇక ఆది జబర్దస్త్ నుంచి శాశ్వతంగా వెళ్లిపోయారన్న వార్తలు మరింత ఎక్కువయ్యాయి. అది చూసి తట్టుకోలేని ఆది అభిమానులు మా ఆది ఎక్కడ అంటూ సోషల్ మీడియాలో జబర్దస్త్ యాజమాన్యాన్ని ప్రశ్నిస్తున్నారు. వాళ్ళు మాత్రం ఏమీ తెలియనట్లుగా సైలెంట్ గా ఉంటున్నారు. దాంతో ఆది రెమ్యునరేషన్ ఎక్కువ అడిగారని, అందుకు వాళ్ళు నో అనడంతో ఆది జబర్దస్త్ నుంచి వెళ్లిపోయారని వార్తలను ప్రచారం చేస్తున్నారు. మరికొందరు మాత్రం జనసేన మీటింగ్స్ చూస్తే అర్థం కావడం లేదా ఆది జనసేనలో చేరిపోయారు. పవన్ కళ్యాణ్ కోసం పని చేస్తున్నారు. అవసరమైతే జనసేన తరఫున ఎమ్మెల్యేగా కూడా పోటీ చేస్తారంటూ పోస్టులు పెడుతున్నారు. కానీ ఆది జబర్దస్త్ లో కనిపించకపోవడానికి అసలు కారణం అది కాదట. అతడి అమ్మగారే ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఆదికి ఒక పెద్ద సినిమాలో అవకాశం వచ్చిందని, డేట్ సర్దుబాటు కాకపోవడం వల్లే కొన్ని రోజులు జబర్దస్త్ షోలో కనబడదని, అయితే ఆదికి త్వరలో పెళ్లి కూడా జరగనుందనే బాంబులాంటి వార్త చెప్పింది ఆది తల్లి. అయితే అన్ని పనులు ముగించుకొని మళ్లీ జబర్దస్త్ కి ఎంట్రీ ఇస్తాడని, తనకి జీవితాన్ని ఇచ్చిన జబర్దస్త్ ని ఎప్పటికీ మర్చిపోడని, ఆ షోను వదిలి వెళ్లే సమస్య లేదని ఆమె అన్నారు. ఇదిలా ఉంటే మెగాస్టార్ కెరియర్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సైరా మూవీలో ఆదికి ఒక మంచి పాత్ర దొరికిందని వార్తలు వినిపిస్తున్నాయి. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.